హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మనం కట్టిన ప్రీమియంకి అగేన్స్ట్ గా లైఫ్ ఇన్సూరెన్స్ ఆ కవరేజ్ అనేది ఎప్పుడైతే లభిస్తుందో చాలా తక్కువ లభించింది. అరే మనం ఎక్కువ ప్రీమియం చెల్లాల్సి వచ్చి మనం మోసపోయామే. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మనకి అమ్మేటప్పుడు లేనివి కూడా చెప్పి అమ్మేశారు కదా. ఇవన్నీ నమ్ముకుని మనం తీసుకున్నామే, అరే చిక్కుకుపోయామే. సో ఇప్పుడు చూసిన ఈ క్లిప్పింగ్లోని ఇటువంటి సిచ్యువేషన్సే ఎదురయ్యి బాధపడడం మనం చూస్తున్నాం. అయితే మనలో చాలా వరకు మంది కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొనే ఉంటారు. ఎదుర్కొని వాళ్ళు కూడా అసలు ఇన్సూరెన్స్ మూలంగా ఎటువంటి ట్రాప్స్ ఎటువంటి ఫ్రాడ్స్ జరగచ్చు, వాటి నుంచి మిమ్మల్ని మీరు ఎలాగా తెలుసుకొని అన్ని విషయాలు కాపాడుకోగలుగుతారు అనేది ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే 2019-20 మధ్యలోని 35,100 కేసుల వరకు కానీ చూసినట్టయితే ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించినంత వరకు ఇటువంటి ఫ్రాడ్స్కి గురయ్యి చాలామంది కంప్లైంట్స్ ఫైల్ చేయడం వల్ల వచ్చిన కంప్లైంట్స్గా 35,000 కంప్లైంట్స్ మనం చూసాము. కానీ ఒక సంవత్సరం తర్వాతగా ఈ 35,000 కాస్త 25,000కి తగ్గింది. కాకపోతే ప్రస్తుతం 2021-22 మధ్యలోని 23,110 కంప్లైంట్స్ అనేవి ఇంకా కూడా ఈ రంగానికి సంబంధించి ఫ్రాడ్స్కి గురయ్యాము, ఇలా మమ్మల్ని మోసం చేశారు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వాళ్ళు ఒకటి చెప్పారు అన్ని రకాలుగా వస్తున్నాయి. కాబట్టి అసలు ఈ వీడియో ద్వారా అసలు ఇన్సూరెన్స్ ట్రాప్ అంటే ఏంటి, ఆ ట్రాప్లోనే చిక్కుకున్న తర్వాత మనం ఎటువంటి లాసెస్ ఎటువంటి నష్టాలకి గురవుతాము, ఎటువంటి రకాల ట్రాప్స్ ఉన్నాయి, సో వివిధ రకాల ట్రాప్స్ ఎలాగ మనల్ని మోసం చేసి వాళ్ళ యొక్క గోల్ని వాళ్ళు అచీవ్ చేసుకుంటున్నారు అని తెలుసుకోవడంతో పాటు వీటన్నిటి నుంచి మనం ఎలా దూరంగా ఉండాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాము వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని అండ్ ఎప్పటికప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక కోణంలో కూడా మనం ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉంటాం. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సి హిరణ్మయి అండ్ మనం ఈరోజు చూడబోయే టాపిక్ అసలు ఇన్సూరెన్స్ ట్రాప్స్ ఎలా ఉంటాయి, మనం ఇన్సూరెన్స్ ట్రాప్స్లో చిక్కుకోకుండా ఎటువంటి జాగ్రత్తల్ని తీసుకోవాలని. సో ఇన్సూరెన్స్ ట్రాప్స్లో చిక్కుకోకుండా ఉండే జాగ్రత్తల కన్నా ముందే మనం అసలు ఇన్సూరెన్స్ ట్రాప్ అంటే ఏంటి, ట్రాప్ అంటే ఏంటి, ఏదో ఒక వలలో చిక్కుకోవడం. సో ఇక్కడ ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన వలలు ఏంటి, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వాళ్ళు అసలు లేని విషయాల్ని ఉన్నట్టుగా నమ్మించి మనకు ఒక పాలసీని అమ్మేయడం, లేకపోతే మనం ఏదో ఇంత కవరేజ్ వస్తుంది అనే ఒక అపోహలోని ఎక్కువ ప్రీమియంని చెల్లించి ఆఖరికి అంత కవరేజ్ అనేది లభించకపోవడం, లేకపోతే మల్టిపుల్గా సర్వీసెస్ తీసుకున్నారంటే మీకు ఇవి లభిస్తాయి అవి లభిస్తాయి ఈ బెనిఫిట్స్ ఉన్నాయని లేని బెనిఫిట్స్ని కూడా ఫోర్జరీ లాగా మనకి చెప్పి అమ్మేయడం, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ఒక వలయం ఒక వలలాగా మనం ఆలోచించాలి. సో ఇవన్నీ మనకి ట్రాప్ని సెట్ చేయడం అనమాట. సో ఎలాగైతే మనకి చేపలకి ఎరవేసి అలా పడతామో అలానే మన యొక్క పల్స్ని ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వాళ్ళు చాలా త్వరగా కనిపెట్టేసి వాళ్ళ యొక్క పాలసీస్ని అమ్మి టార్గెట్స్ని మీట్ అవ్వాలి అనే ఈ హడావిడిలోని లేనివి ఉన్నవి కానివి అవనవి ఇవన్నిటిని చెప్పి మనకు అమ్మేస్తూ ఉంటారు. సో ఇటువంటి ట్రాప్స్ అంటే కామన్గా బెనిఫిట్స్ని ఫోర్స్ చేయడం, లేనివి ఉన్నట్టుగా చెప్పడం, లేకపోతే ఉన్నదాన్ని ఇంకా 10 రెట్లుగా మార్చి పెంచి చెప్పడం, ఇవన్నీ కాకపోతే ఇవన్నీ కూడా అవ్వట్లేదు అని అంటే ఈ ఒక సర్వీస్ బదులు మీకు ఇన్ని లాభాలు వస్తాయి అని చెప్పి మల్టిపుల్గా అంటే రానివి కూడా మల్టిపుల్గా ఇన్ని వచ్చేస్తాయి మీకు అని చెప్పి ఇట్లాంటివి కలబొలి మాటలు చెప్పి అమ్మేయడం అనమాట. రెండోది, అసలు ఇటువంటి ట్రాప్స్లో పడడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, ఏం నష్టం అండి, సింపుల్గా చాలా మందికి అర్థం అవ్వాలి అని అంటే మనము డబ్బుల్ని కోల్పోతాం. ఎలా కోల్పోతాం, మొట్టమొదటిది వాళ్ళు ఏం చెప్తారనంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్టయితే మీకు కవరేజ్ కూడా లభిస్తుంది అండ్ ఉన్న టర్మ్లోనే మీకు ఎంతో కొంత రిటర్న్స్ కూడా లభిస్తాయి. సో అందుకల్లా మీరు చేయవలసిందల్లా కొంచెం ప్రీమియం ఎక్స్ట్రా కట్టడం అని చెప్తారు. సో ఇలా మీరు ప్రీమియంని ఎక్కువ చెల్లించుకుని ఫైనల్గా మీకు వచ్చే కవరేజ్ని కానీ చూస్తే ప్రీమియం కట్టిన దానికన్నా కొన్నిసార్లు తక్కువ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మీకు ఫినాన్షియల్ లాస్ అనేది మీరు ఆ నష్టం అనేది మీరు కొంచెం భరించాల్సి వస్తుంది. అంటే చాలా నష్టపోతారనమాట. భరించడం ఏంటి, చాలా వరకు మీరు నష్టపోతారు. అండ్ రెండవది, ఇవన్నీ ముందుగా అంటే నిండా మునిగాగా తెలుసుకోవడం కన్నా మధ్యలోనే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తెలుసుకుంటాం. అరే ఇంకా పాలసీ టర్మ్ ఉంది కదా, కానీ నేను ప్రీమియం చెల్లించాలా, పోతే పోయిందిలే, వీళ్ళెటు నాకు తక్కువ ఇస్తున్నారు కదా, ఎందుకు ఇంకా ప్రీమియం చెల్లించి నేను నష్టపోవడం అని అనుకుని మధ్యలో ఆపేస్తారు. అయితే అప్పటి వరకు కట్టిన ప్రీమియం అది కూడా నష్టమే కదా. మూడవ కేసులోని ఏదో ఒకటి అయ్యి అంటే ఎవరైతే పాలసీ హోల్డర్ పాలసీని తీసుకున్నారో వాళ్ళకి ఏదో ఒకటి అయ్యి పాలసీ హోల్డర్ ఎందుకు తీసుకున్నారు, కవరేజ్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి లభిస్తే కష్టాల నుంచి వాళ్ళు గట్టెక్కుతారని. అలాంటి కుటుంబ సభ్యులకు కూడా అందనివ్వకుండా లేకపోతే చాలా వరకు ప్రొసీజర్స్ చేసి మనం తీసుకున్నప్పుడు పాలసీ ఒకలాగా చెప్పి వాళ్ళు వెళ్ళిన తర్వాత అసలు డబ్బులు ఇవ్వకుండా ఇవన్నీ లేవు అన్నట్టుగా మోసం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు పరిస్థితి వాళ్ళు ఉండే ఆ పర్టికులర్
మనోవేదనతో పాటుగానే ఇటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాలంటే ఇంకా చాలా కష్టానికి లోనవుతారండి. సో ఇటువంటి వాటిల్లో వెళ్ళకూడదు అని అంటే ఇన్సూరెన్స్ ట్రాప్స్ గురించి మనం తెలుసుకొని ముందుగానే జాగ్రత్తని వహించాలి. అయితే ఇప్పుడు ఎటువంటి రకాల ఇన్సూరెన్స్ ట్రాప్స్ ఉన్నాయని తెలుసుకుందాం. మొట్టమొదటిది 100% గ్యారంటీ మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తాయి అని అంటారు. అంటే ఏంటి? ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్టయితే కవరేజ్తో పాటుగా కూడా మీకు 4 to 6% మధ్యలో రిటర్న్ అనేది లభిస్తుంది. ఇది మంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అని. సో ఇలాగ మనకి రిటర్న్ వస్తుంది, ఈ అడిషనల్ బెనిఫిట్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ప్రీమియం చెల్లించండి ఏమైంది అని అంటారు. సో మనం ఏమనుకుంటాము, బాగానే ఉంది కదా, లైఫ్ కవరేజ్ వచ్చేస్తుంది, మధ్యలో వీళ్ళు రిటర్న్స్ కూడా ఇచ్చేస్తామని అంటున్నారు, దీనికోసం మనం ఎక్స్ట్రాగా కొంచెం ప్రీమియం కట్టినట్టయితే ఏమవుతుంది, పర్లేదు కదా అని అనుకుంటాం. అక్కడే మనము ట్రాప్లో ఇరుక్కున్నట్టు మొట్టమొదటి సంకేతం. చాలా వరకు మంది 100% గ్యారంటీగా మనీ బ్యాక్ వచ్చేస్తుంది అని అంటే దానికే చాలా టెంప్ట్ అయిపోయి అసలు ఏంటి అని చూసుకోకుండానే ఇన్సూరెన్స్ పాలసీల్ని కొనేస్తారు. సో ఎప్పుడూ కూడా మీరు పూర్తిగా వివరాలని తెలుసుకొని ఎంత ప్రీమియంని చెల్లిస్తున్నారు, ఎంత కవరేజ్ అమౌంట్ లభిస్తుంది, మధ్యలో ఎంతవరకు ఈ రిటర్న్స్ వస్తున్నాయని, రిటర్న్స్ పరంగా కోసం మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నట్టయితే వద్దండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీకు ప్రొటెక్షన్ కోసం తీసుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ కానీ చెయ్యాలి అని అనుకున్నట్టయితే వివిధ రకాల ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయి కదా. ఎలాగా? పీపీఎఫ్లో కానీ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ. సో ఇటువంటి వివిధ రకాల ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు లైఫ్ ఇన్సూరెన్స్? సో ఇది చాలా పెద్ద ఇన్సూరెన్స్ ట్యాప్, కేర్ఫుల్గా ఉండండి. రెండవది, ట్రిపుల్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఒక పాలసీ తీసుకోండి, 3 రకాల లాభాలు మీకు వస్తాయి. ఏంటి? మొదటిది ఇన్సూరెన్స్ కవర్, రెండోది ఇన్వెస్ట్మెంట్ చేసి స్థిరమైన ఆదాయం అనేది వస్తుంది, మూడవది ట్యాక్స్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ ట్యాక్స్ సేవింగ్ అని మనం వినగానే అరే మనకేదో 1,50,000 వరకు ఏటీసీలో తీసుకోవాలి కదా, సో ఇంకేది వద్దులే, తీసేసుకుంటే ఒకే పని అయిపోతుంది, ఒకే దాంట్లో 3 అని. ఎప్పుడు కూడా మీ యొక్క అవసరాలకి పరిస్థితుల్ని బట్టి ఒక ట్యాక్స్ సేవింగ్ అనేది ఏటీసీలో కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా వివిధ రకాలుగా ఉంటుంది. మీ యొక్క పిల్లలకి ట్యూషన్ ఫీజు మీరు చెల్లించినట్టయితే దాన్ని తీసుకోవచ్చు, ఎన్ఎస్సీలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి తీసుకోవచ్చు, అండ్ ఎఫ్డీస్లో కూడా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలు అనేవి ఉంటాయి. సో మీకు కావాల్సినట్టుగా మీ పరిస్థితుల్ని బట్టి ఇన్సూరెన్స్ పాలసీ అనేది ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కోసం మాత్రమే తీసుకోకూడదండి. మీకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రొటెక్షన్ లాగా లభిస్తున్నట్టయితే మాత్రమే దానికి వెళ్ళాలి. ట్యాక్స్ సేవింగ్ అనే ఒక విషయాన్ని పెట్టేసుకుని ఇన్ని లాభాలు వచ్చేస్తున్నాయి కదా అనే విషయం మీద మాత్రమే అస్సలు పాలసీని అనేది తీసుకోకూడదు. సో మీకు ట్రిపుల్ బెనిఫిట్స్ వచ్చినా, వేరే రకాల బెనిఫిట్స్ వచ్చినా కూడా ఒక పాలసీ అనేది లైఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకోవాలి. సో ఆ లైఫ్ ప్రొటెక్షన్ ప్రొటెక్ట్ చేస్తే మాత్రం సరిపోతుంది. నాకు ఇంత రిటర్న్ ఇచ్చేయాలి, లేకపోతే నేను చెల్లించిన ప్రీమియంతో పాటుగా ఏదో చేర్చి నాకు ఫైనల్గా ఇచ్చేయాలి, ఇటువంటివి చేసుకోవడం అనేది అంత ఉచితమైన విషయం కాదు. అంటే వీటి మీద ఆధారపడి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది. మూడో విషయం, ఇదివరకటి చెప్పినట్టుగానే మనీ బ్యాక్ అనే ఈ పర్టికులర్ ట్రాప్. సో మనీ బ్యాక్ అని వినగానే చాలా మంది టెంప్ట్ అవుతాం. అంటే మీరు, నేను, అందరూ కూడా మోస్ట్గా టెంప్ట్ అవుతాం. కట్టే డబ్బుల్ని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు ఏమీ అవ్వకపోతే అని వినడం చాలా బాగుంది కదా. దీన్నే మనం ఎండోమెంట్ పాలసీ అని అంటూ ఉంటాము. కాకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా మనం ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఏంటి దాని యొక్క తాత్పర్యం? ప్రీమియం ఎక్కువ చెల్లించి లాస్ట్లో అవంతా డబ్బులు తీసుకుని రావడం కన్నా అప్పుడు డబ్బులు తక్కువ వస్తే ప్రీమియం ఎక్కువ చెల్లించి మీ కవరేజ్ అమౌంట్ మీకు ఏమీ అవ్వని పక్షంలోనే తిరిగిచ్చిన అమౌంట్ కట్టిన దానికన్నా చాలా తక్కువ వస్తే నష్టపోయినట్టే కదా. సో ఇలాగ మనము లేటర్ ఆన్ షాక్స్కి గురవకుండా ఉండాలి అని అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం అనుకోండి, తక్కువ ప్రీమియం చెల్లిస్తాము, అయితేనే క్యాజువాలిటీ మనకు ఆ డబ్బులు తిరిగి వస్తాయి, లేదు అని అంటే పోయినట్టే. సో అది మీ యొక్క లైఫ్ ప్రొటెక్షన్ కోసం చేసే ఎంతో కొంత అమౌంట్ అని అనుకుని వదిలేయడం అనేదే ఉచితమైన విషయం. కానీ ఈ మనీ బ్యాక్ అని ఇవని అవని ఏవో ఆ ట్రాప్స్లోకి వెళ్ళిపోయి అవసరం లేకపోయినా చేయడం. కొంతమందికి నిజంగానే జెన్యున్ గానే అవసరం ఉండొచ్చు. ఓకేలే, నాకు ఇది రాకపోతే నేను చేసిన ఈ పర్టికులర్ సేవింగ్స్ అనేవి నాకు ఏదో కొంత తిరిగి వస్తాయి అనే విషయం మీద మీరు రెడీగా ఉండి షాక్కి గురవను అని అంటే మీరు దీంట్లోకి దిగచ్చు. సో అది మూడో రకమైన ఇన్సూరెన్స్ ట్రాప్ మనం అందరం చూసేది. లాంగ్ టర్మ్ గా ఒక కార్పస్ క్రియేట్ చేసుకోవడం. సో మనము ఇదివరకటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ లో కానీ చాలా వరకు వినుంటాము. ఒక కార్పస్ ని ఏర్పరచుకోవాలంటే వివిధ రకాల ఎస్ఐపీస్ లో ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే వివిధ రకాల ఆప్షన్స్ ఎఫ్డీస్ లో కానీ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని వివిధ రకాల ఆప్షన్స్ ని చూస్తూ ఉంటాం. చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీస్ ని కూడా ఇదే రకంగా అమ్మేస్తున్నారు. అంటే లాంగ్ టైమ్ కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చు, 4 నుంచి 6% మధ్యలో మీకు రిటర్న్ వస్తుంది కాబట్టి నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ అండ్ ఇటువంటి ఎండోమెంట్ పాలసీస్ మీరు తీసుకున్నట్టయితే ఇలా కూడా పనికొస్తాయి అని చెప్పి అమ్ముతున్నారు. సో ఇటువంటి క్రాస్ సెల్లింగ్ అండ్ ఒకే దాంట్లో మల్టిపుల్ సర్వీసెస్ ని సెల్ చేయడం ద్వారా అసలు ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కు ఉండే ఆ పర్టికులర్ ఎసెన్స్ అనేది డైల్యూట్ అయిపోతుంది బాగా. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ప్రొటెక్షన్ కి, లాంగ్ టర్మ్ కార్పస్ ని మీరు కానీ సేవ్ చేయాలి, క్రియేట్ చేయాలనుకుంటే 4% ఆర్ 6% కన్నా 7% పీపీఎఫ్ లోనే ఎక్కువ వస్తుంది కదండి. సో దాంట్లో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ కార్పస్ ని మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ కార్పస్ క్రియేట్ చేసుకోవడం కోసం మాత్రమే ఇది తీసుకోకూడదు. అండ్ అందరికీ ఇన్సూరెన్స్ అవసరమే అన్నట్టు చాలా మంది చెప్తూ ఉంటారు. ఏంటంటే మీరా, అయ్యో తప్పకుండా మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ పాలసీ
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ ముఖ్యమే. ఎందుకు అని అంటే ఆరోగ్య సమస్యల నుంచి అందరూ ఏంటి విభిన్నం అయితే కాదు, మీకు వస్తుంది నాకు వస్తుంది ఓకే. లైఫ్ ఇన్సూరెన్స్ అని అంటే ఒక కుటుంబంలోని ఎవరికైతే ఎక్కువ మంది వాళ్ళ మీద ఆధారపడతారో, వాళ్ళే డబ్బుల్ని సంపాదించి ఇంటిలోని పూట గడిచేలా చూస్తారో, వాళ్ళకి ఏదైనా అయితే అప్పుడు ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోకుండా ఉండడం కోసం, ఆ ఆర్థికంగా సహాయాన్ని అందించడం కోసమే లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్తాం. సపోజ్ ఆ కుటుంబంలోనే చిన్నపిల్లలు ఉండొచ్చు, లేకపోతే హౌస్ వైఫ్స్ ఉండొచ్చు. సో వీళ్ళ మీద ఆధారపడతారండి. ఒక ఫ్యామిలీలో అంటే అందరికీ అందరి మీద ఇంటర్డిపెండెంట్ ఆధారం అనేది ఉంటుంది. కానీ ఆర్థిక పరంగా కానీ చూసినట్టయితే వీళ్ళకి తక్కువగా ఆధారం ఉంటుంది కాబట్టి, వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి, ఆర్థికంగా ఎవరైతే ఆ కుటుంబంలోని ఎక్కువగా ఆర్థికంగా ముందుకు నుంచుని సంపాదించి పెడతారో వాళ్ళ పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఒక ఉచితమైన విషయం. అండ్ లాస్ట్లోని మనకి చెప్పే ఒక కామన్ ట్రాప్ ఏంటంటే, ఇది ఇప్పుడు జరుగుతున్న ఫ్రాడ్ కాల్స్ లాంటివండి. సో చాలా మంది లైసెన్సెస్ లేని ఇండివిజువల్స్ ఏం చేస్తారు అని అంటే, మీ పాలసీ యొక్క వివరాలని ఎక్కడి నుంచో సంపాదించి ఫోన్ చేసి, మీ పాలసీ ల్యాప్స్ అయిపోయింది అంటే క్లోజ్ అయిపోయింది, దానిపైన చాలా వరకు బోనస్ అక్యూములేట్ అయ్యింది, వీటిని కానీ మీరు తీసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క ఒక రెన్యూవల్ ఫీజ్ అంటే పాలసీ అయిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ రెన్యూ చేయడం కోసం ఎంతో కొంత ఫీజ్ని పే చేసినట్టయితే పాలసీ రెన్యూ అయిపోతే దానికి అగేన్స్ట్గా ఉండే బోనస్ మీ అకౌంట్ క్రెడిట్ అవుతుందని చెప్తూ ఫోన్ చేస్తారు. కాకపోతే ఇటువంటి వాటికి మీరు కానీ డబ్బులు చెల్లించేటప్పుడు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే 15 నుంచి 30 రోజుల మధ్యన ఈ ఫ్రీ లాక్-ఇన్ పీరియడ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ టైం లోపు కానీ మీరు చేసిన ఆర్ వచ్చిన ఫోన్ కాల్ ఫ్రాడ్ ఫోన్ కాల్ అని తెలిసినట్టయితే తప్పకుండా మీరు కంప్లైంట్ రేజ్ చేసి మీ డబ్బుల్ని వెనక్కి తీసుకునే అవకాశం అనేది ఓపెన్లోనే ఉంటుంది. కాకపోతే మొట్టమొదటిగానే అసలు డబ్బులు చెల్లించడం ఎందుకు, ఈ తలనొప్పి ఎందుకు అని అనుకున్న వాళ్ళైతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత మీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఫోన్స్ చేస్తే ప్లీజ్ అటెండ్ చేసి వాళ్ళు అడిగే డీటెయిల్స్ని తెలుసుకున్నట్టయితే ఒక ఫేక్ కాల్ ఒక నార్మల్ కాల్కి తేడా అనేది మీరు తెలుసుకోగలుగుతారు. అసలు ఇన్సూరెన్స్ పాలసీ కదా ఏముంది పెట్టేద్దాము, అదేదో ప్రమోషనల్ కాల్ అని అనుకుని పెట్టేయడం కన్నా కూడా మీరు తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీ కంపెనీ నుంచి కానీ ఫోన్ వస్తే తప్పకుండా వాళ్ళు అడిగే వివరాలు, వాళ్ళు చెప్పే సూచనలు, వాళ్ళు ఇచ్చే వార్నింగ్స్ ఇవన్నిటిని కూడా మీరు తీసుకున్నట్టయితే నెక్స్ట్ టైం ఒక ఫేక్ కాల్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేయగలుగుతారు. అయితే ఫైనల్గా ఇటువంటి ట్రాప్స్ ఉన్నాయని మనకి తెలిసింది. ఇటువంటి ట్రాప్స్లో మనల్ని మనము చిక్కుకోనివ్వకుండా మనం జాగ్రత్త పడేది ఎలా? మొట్టమొదటిది పాలసీలో ఉండే ప్రతి ఒక్క అక్షరం ముక్క, కాగితం ముక్క వదలకుండా చదవడం, పూర్తిగా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం. లేదు అని అంటే మనం ఒకటి అనుకుని అది వేరేది అయ్యి ఫ్యూచర్లో భవిష్యత్తులో చాలా రకాల షాక్స్ తినడం అనేది చాలా కష్టం. సో ఆ బాక్స్లోని ఊరికే ఇక్కడ టిక్ మార్క్ పెట్టడం, సైన్ చేసి ఇచ్చేయండి అనేది మాత్రమే కాకుండా 1-2 రోజులు వారం లేట్ అయినా కూడా చదివేసి తీసుకోవడం అని అర్థం చేసుకునే అనేది ముఖ్యమైన విషయం. రెండవది, ఒకే పాలసీ వినిన వెంటనే దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఒక పాలసీని వినిన తర్వాత వివిధ రకాల పాలసీస్ అదే మార్కెట్లోని గూగుల్ చేయడం ఎంతసేపట్లో అండి, వివిధ రకాల వెబ్సైట్స్ నుంచి ఎలాంటి పాలసీస్ ఇదే టెన్యూర్లో ఇదే కేటగిరీలో వివిధ రకాల కాంపిటీటర్స్ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి పాలసీస్ని తీసుకుని దీనికి దానికి మధ్యన వ్యత్యాసం ఏంటి, వీళ్ళేమిస్తున్నారు కవరేజ్ పరంగా, లిమిటేషన్స్ పరంగా ఏవేవి ఎక్స్క్లూడ్ చేసి ఇవ్వకుండా మన పాకెట్ నుంచి పే చేయమంటున్నారు, ఇట్లాంటివన్నిటినీ కూడా మీరు ఒక అంచనా వేసుకొని ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. తెలిసింది తీసాం కదా అబ్బాయి ఏం చెక్ చేసుకుంటాంలే అని కొంచెం కూడా మీరు బద్దకించకుండా ఇట్లా చేస్తే తప్పకుండా మీరు ఇటువంటి ట్రాప్స్లో చిక్కుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్, లో ప్రీమియం అనే వెంటనే వెలిపై చేసేకండి. లో ప్రీమియంలోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే చాలా వరకు ఎక్స్క్లూజన్స్ ఉంటాయి, కొన్ని ఇంక్లూడ్ చేయకుండా వదిలేసి ఉంటారు, లిమిటేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా చాలా క్షుణ్ణంగా చదవాలి. లో అని అంటే వెంటనే మీరు ఆ పేపర్స్ తీసుకుని మొత్తంగా ఎలాగుంది ఏంటి అని మొత్తంగా పరిశీలించుకున్న తర్వాతే మీరు ఒక నిర్ణయానికి రావాలి. దేనికి పే చేస్తున్నారు అనే దాని మీద అవగాహన ఉండాలి. నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను, ప్రీమియం అయితే కడుతున్నా. సో నేను ఈ ప్రీమియంకి అగేన్స్ట్గా ఏంటి వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి? సో నేను ఈ ప్రీమియం కడుతున్నాను కదా, నాకు ఇంత కవరేజ్ వస్తుంది, ఈ ప్రీమియం కడుతున్నాను కదా, సో ఇలాగ ఇది ఉపయోగపడుతుంది, ఈ ప్రీమియం కడుతున్నాను కదా ఇది అవుతుంది. సో ఏది అనేది మీకు క్లారిటీ రావాలి అని అంటే మూలమైనది మీరు కూర్చుని మొత్తం అర్థం చేసుకుని చదివి మిగతా వాటితో కంపేర్ చేసుకుని అసలు ఇందులో లేనివి పక్క దాంట్లో ఏమున్నాయి, పక్క దాంట్లో లేనివి ఇక్కడ ఏమున్నాయి అనే వాటిని మీరు అర్థం చేసుకుని చేయాల్సి ఉంటుంది. సో అదండి ఏదైతే ఇన్సూరెన్స్ ట్రాప్స్లో జనరల్గా మనం అందరం విని ఈ పర్టికులర్ కారణాల కోసం మనం ఇన్సూరెన్స్ పాలసీస్ని తీసుకోవడం కన్నా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ఎసెన్స్ అనేది మన లేని లోటుని మన కుటుంబ సభ్యులకి ఆర్థికంగా మనం 100 అడుగులు వెనక్కి నెట్టేయకుండా వాళ్ళు రోడ్డు మీద పడిపోకుండా ఉండడానికి మనం లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం. సో దాని యొక్క ఆధారంగా చూసి లైఫ్ ఇన్సూరెన్స్లో మాత్రమే వ్యూ చేయడానికి తీసుకుని ట్యాక్స్ సేవింగ్స్ కోసమనో రిటర్న్స్ వచ్చేస్తున్నాయనో ఏదో కవరేజ్ ఇచ్చేస్తున్నారనో ఇవన్నీ కాకుండా ఏంటి ప్రాపర్గా మీ యొక్క పరిస్థితి, మీ యొక్క బడ్జెట్ అండ్ మీ యొక్క అవసరం, మీ యొక్క గోల్ ఏంటి అనే దాని మీదే
ఆధారపడి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు అన్ని రకాల పాలసీస్ని క్షుణ్ణంగా పరిశీలించి చదువుకున్నాకే తీసుకోవాలి అని కోరుకుంటూ ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అని ఆశిస్తూ ఇంకా మంచి వీడియోతో రావడానికన్నా ముందు మీ ముందుకి హ్యావ్ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్. అయితే మేము ఇది ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ముందుకు తీసుకొచ్చామండి. ఎటువంటి టైప్ ఆఫ్ రికమెండేషన్స్ కానీ సాలిసిటేషన్స్ కానీ ఇవి చేయండి ఇవి చేయొద్దు అని మేము అనట్లేదు. సో ఉన్న ఫ్యాక్ట్స్ని మేము ముందుకు తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.